కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గమనించండి. వాక్యం మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు రిసీవ్ చేసుకోవాలి. ఎవరు ఎట్లా ఉన్నారనేది మనం గ్రహించద్దు, కానీ మనకు కావాల్సింది దేవుని మాట. ఆ మాట మీ వద్దకు వచ్చినప్పుడు మీరు రిసీవ్ చేసుకునేవారుగా, పొందుకునేవారుగా ఉంటున్నప్పుడే విశ్వాసము క్రియ చేయబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. నా టాపిక్ ఏంటిదంటే ఏమి ధరించుకోవాలి. ఈరోజు నా టాపిక్ ఏంటంటే ఏమి ధరించుకోవాలి. క్రైస్తవులముగా కాలాలను బట్టి, సీజనల్గా బట్టి, వేసవికి కాటను, చలికాలానికి నూలు, వర్షాకాలానికి నైల్, ఏ రకంగా వస్త్రాలు కాలాలను బట్టి మనం ధరించుకుంటామో దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. కొన్ని వస్త్రాలు దేవుడు దయచేశాడు. ప్రేమ అనే వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రము, ఏక మనస్సు అనే వస్త్రము, చాలా రకాలైనటువంటి వస్త్రాలు బైబిల్లో ఉన్నవి. అయినప్పటికీ దేవుని కృప చొప్పున, దేవుని ఆత్మ చొప్పున నేను ప్రిపేర్ అయినటువంటి మాటను మీ వద్దకు నేను తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్న దేవుని బిడ్డలారా. మనము ఏమి ధరించుకున్నాం చెప్తారు ఎవరన్నా? క్రీస్తులో ఆత్మీయులుగా, విశ్వాసులుగా, శారీరకంగా మనం వస్త్రాలు ధరించుకుంటున్నాం. అదే రకంగా ఆత్మ సంబంధంగా మనం ఏం ధరించుకోవాలి? ఎవరన్నా చెప్పగలుగుతారా? పరిశుద్ధతను. ఓకే, దేవి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదట ఒకరు గలతీలు తీయండి, ఒకరు ఎఫెసీ తీయండి. ఎందుకంటే టైం లేదు కనుక ఒకరు ఇది చదువుతారు, ఒకరు అది చదువు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము తీసారా? క్రీస్తును ధరించుకొని ఉన్న మాట ఉందా? గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిజం తీసుకొని ఉంటేనంట క్రీస్తుని మనం అందరము బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఏం ధరించుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తును ధరించుకొని ఉన్నాం. అంటే బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును అనే వస్త్రాన్ని మనం ధరించుకున్నాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం చదవండి సిస్టర్. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నా వైపు చూడండి, నేను త్వరగా ముగిచ్చేస్తాను. ఎందుకంటే ధరించుకొనుట చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటే నేను ఏం ధరించుకుంటున్నాం, ఆ వస్త్రం ఏంది అనేది మీకు తెలియజేయాలని నేను ఆశపడతాను. గలతీ 3:27లో క్రీస్తుని మనం ధరించుకున్నాం. అంటే బాప్తిజం ప్రకారంగా మనము బాప్తిజం తీసుకున్నాం. నీటి బాప్తిజం తీసుకున్న వాళ్ళు కొన్ని కార్యక్రమాలలో పాల్గొనద్దు, కొన్ని పనులు చేయకూడదు, కొన్నిట్లలో మనకై మనం ఇన్వాల్వ్ కాకూడదు. అంటే క్రీస్తును ధరించుకున్నామంటే లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక చేస్తున్న అల్లరి, పాటలు, మద్యపానము, ఏవైనా సరే వాటిలో మనం ఇన్వాల్వ్ కావద్దు. అదే మనం క్రీస్తును ధరించుకొనుట, నీటి బాప్తిజం అని మనము లోకానికి చాటి చెప్పుతాం. అదే రకంగా ఈ పౌలు భక్తుడు ఎఫెసీ సంఘాలకు రాస్తున్నటువంటి మాట, నీతియు యథార్థ భక్తి గలవారై దేవుని పోలికగా. క్రీస్తును ధరించుకుంటే మాత్రాన మనకు పోలిక రావట్లేదంట. కానీ ఈ పోలిక రావాలి అని అంటే నీతి అంటే నీతి వస్త్రం, యథార్థం అనే వస్త్రం, భక్తి అనే వస్త్రం. ఈ భక్తిలో నీతి అనే వస్త్రం, యథార్థత అనే వస్త్రం, ఇవి రెండు కలిపి దేవుని పోలికను చూపిస్తుందట. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును ధరించుకుంటే మనము దేవుని పోలికలోనికి వస్తలేము, కానీ నీతి యథార్థత అనే భక్తిని మనం కలిగి ఉన్నప్పుడంట అక్కడ రాయబడినటువంటి మాట నవీన స్వభావమును ధరించుకొనవలెను. అంటే అర్థమైంది, మనం ఆ క్రియలోనికి వెళ్ళాము అని చెప్తలేడు పౌలు గారు. ఇక్కడేమో నీటి బాప్తిజం ధరించుకున్న వారంతా క్రీస్తును ధరించుకొని ఉన్నారు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి నీతి
యథార్థత, ఇవి రెండు భక్తి కలిగి ఉంటేనంట మనము దేవుని యొక్క నవీన స్వభావములో, దేవుని యొక్క నూతన స్వభావములో మనం వెళ్ళిపోతూ ఆయన పోలికలోనికి మార్చబడతామంట. హల్లెలూయా. ఈ నీతి వస్త్రము, ఈ యథార్థత వస్త్రము నీకు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కావాల్సిన వస్త్రం ఏంటిదో తెలుసా? ఒకసారి ఒక కుమారుడు తన 12వ ఏట తన ముఖము బాగా కాలిపోయింది. కాలిపోయినప్పుడు కొన్ని క్రీముల వల్ల, హాస్పిటల్ వల్ల వెళ్తూ కొంచెం ఆ యొక్క ముఖం అంతా కూడా అగ్లీగా కనబడుతూ ఉంది. చూసేవాళ్ళు భయపడేటట్టుగా, చూసేవాళ్ళు అసహించుకునేటట్టుగా, ఎవరు అతనితో ఫెలోషిప్ చేయకుండా ఆ ఫేస్ యొక్క ఆ మరకలు, ఆ యొక్క ముఖ కౌలికలన్నీ కూడా మారిపోయాయి. అప్పుడు ఆయన బాధపడుతూ 10th వరకు ఎట్లా అలా చదివాడు. ఇంకా ఇంటర్కి వచ్చాక ఆయన ఆ ఫేస్తో ఇంటర్తో చదవడానికి ఎవరు ఫ్రెండ్స్ ఉంటారో ఉండరో అనుకొని భయపడుతూ ఆయన తల్లి ఒకటి చేసింది. షాప్కి వెళ్ళి ఒక మాస్కును కొనిచ్చింది. నాన్న, నువ్వు ఉదయం వెళ్ళినప్పుడు ఈ మాస్క్ ధరించుకో, రాత్రి దాకా పెట్టుకో, రాత్రి పడుకునేటప్పుడు ఈ మాస్క్ది, అప్పుడు నీ రూపాన్ని ఎవరు కూడా కనబడదు, నీకున్న మచ్చలన్నీ ఏమైతే కవరింగ్ చేసేస్తాయి, నీతో అందరు ఫెలోషిప్ చేస్తారు, బాగుంటావు అని అన్నప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అన్ని రకాలుగా ఈ రకంగా చేస్తూ వెళ్ళిపోయాడు. తీరా ఉద్యోగ రీత్యా ఆయన స్థిరపడడం కూడా జరిగింది. అయితే చాలా అందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్న పోకడ ఏంటిది అని అంటే, అందంగా ఉన్న అబ్బాయిల వెనక అమ్మాయిలు పడతారు, అందంగా ఉన్న అమ్మాయిల వెనక అబ్బాయిలు పడతారు. ఇంకా ఈయన మాస్క్ పెట్టుకోవడంతో చాలా అందంగా కనబడుతున్నాడేమో, ఆకర్షణీయంగా కనబడుతున్నాడేమో. అక్కడ ఉద్యోగరీత్యా చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక యవనస్తురాలు, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని వెంట పడడం, ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, నెల దాకా వెంట పడుతూనే ఉండిపోతుంది. ఆయన దానికి ఎస్ అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకో తన రూపము మంచి రూపం కాదు. ఒకవేళ నేను ఇప్పుడు ఎస్ అని చెప్పి తర్వాత ఆ మాస్క్ తీసినప్పుడు, ఆ రూపాన్ని చూసినప్పుడు ఆమె నన్ను అసహించుకుంటుంది, ఆమె నన్ను మళ్ళీ ఇంత ప్రేమ చూయించిన ఆమె నన్ను విడిచిపెడుతుంది అన్న ఉద్దేశంతో తన మనసులో బలమైన గాయముతోటి ఆ మాస్కును బట్టి, తనకున్న ఆకారాన్ని, తనకున్న మచ్చను బట్టి ఏమైపోయాడో తెలుసా? ఇష్టపడకుండా, దానికి ఓకే కొట్టకుండా, నువ్వు నాకు ఇష్టం లేదు, నేను నిన్ను చేసుకో. ఆమె వెంట పడుతూ 2 నెలలు 3 నెలలు అయ్యాక, నేను ఎంతగా ఇష్టపడుతున్నా, నేను ఎంతగా నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఎందుకు నువ్వు నన్ను చేసుకోవట్లేదు? నేను అందంగా లేనా, నాకు డబ్బు లేదా, నాకు క్యారెక్టర్ బాగాలేదా, నాకున్న క్యాస్ట్ బాగాలేదా, నాకున్న తల్లిదండ్రులు, దేన్ని బట్టి నువ్వు నిరాకరించావు అని ఆ స్త్రీ అడుగుతున్నప్పుడు, అప్పుడు ఆయన అన్నాడు, నువ్వు ఈ అందాన్ని చూసి ఇష్టపడుతున్నావు, నా అసలు అందాన్ని చూపిస్తే నువ్వు ఇష్టపడవు, నా అసలు అందాన్ని గనక చూపిస్తే నువ్వు ఇష్టపడితే ఏమైపోతావో తెలుసా? నువ్వు ఇష్టపడితే నేను నిన్ను చేసుకుంటా. ఈ రూపాన్ని ఇష్టపడి నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే నేను ఇష్టపడను. నా అసలు రూపాన్ని చూపిస్తే నువ్వు ఇష్టపడితే నేనేం చేస్తా? పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు, సరే నీ యొక్క రూపాన్ని చూయించు అని ఆ స్త్రీ అడిగినప్పుడు తనకున్న మాస్కును తీసేశాడు. తీసేసినప్పుడు ఆమె అంటుంది కదా, మాస్క్ మీద ఉన్న అందం కంటే మాస్క్ లేనప్పుడే అందంగా కనబడ్డవు అన్నదట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచ. ఆయనకు అర్థం కాలేదు, ఏంటి నా మాస్కుతో నా ముఖం మీద ఉండే మరకలన్నీ చూసి కూడా ఎంత అందంగా ఉందని వెంటనే తన దగ్గరున్న మిర్రర్ను, ఆ అమ్మాయి దగ్గరున్న మిర్రర్ను చూస్తే నిజమే, వాస్తవానికి ఆయన మాస్క్ పెట్టుకోవడంతో ఆ మచ్చలన్నీ కూడా దేనికి పోయావో తెలుసా? ఆ మరకంతా కూడా దేనికి వెళ్ళిపోయిందో తెలుసా? మాస్కు పెట్టుకున్న దానికే వెళ్ళిపోయింది. ఆయన అంటున్నాడు, నేను రోజు మాస్క్ పెట్టకుండా ఒక్కరోజు బయటికి రాలే, పెట్టకుండా ఒక్కరోజు నేను లోకాన్ని చూడాలి. రోజు మాస్క్ పెట్టడంతో, రోజు మాస్క్ ధరించడంతో ఏ రూపం వచ్చిందంట? అందమైన రూపము. దేవుడు, అదే క్రీస్తు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అంట. క్రీస్తును ధరించుకున్న మనము యథార్థత, నీతి అనే భక్తి మనలోనికి రావాలంటే
నవీన స్వభావమును ధరించుకొనుడి. దేవుని పోలిక రావాలట. క్రీస్తును ధరించుకుంటే దేవుని పోలిక రాదట. కానీ ఈ భక్తి రూపకంగా మనలోనికి ఒక పోలిక బయటికి వస్తుంది, అదే దేవుని పోలిక. ఆమేన్. ఈ దేవుని పోలిక బయటికి రావాలి అని అంటే నీకు కావాల్సింది మొట్టమొదటిది ధరించుకోవాల్సినటువంటి వస్త్రము ఏముందనంటే చాలా రకాలు. మీరు చెప్పినట్టుగా ప్రేమ, దీన మనస్సు, తర్వాత పరిశుద్ధత, చాలా రకాలైన. కానీ నేను చెప్పాలనుకున్న వస్త్రం ఏంటిదనంటే విశ్వాసం అనే వస్త్రము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. విశ్వాసము లేకుండా నీకు నీతి రాదు, విశ్వాసము లేకుండా నీకు యథార్థత లేదు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట. నీకు విశ్వాసం ఉంటే నీ లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి మాస్క్ పెట్టుకోగా తన రూపురేఖలు మారిపోయాయి. విశ్వాసం అనే ఒక వస్త్రాన్ని నువ్వు ధరించుకుంటే మన లోపల, ఆత్మీయత లోపల ఏ డాగు గట్టిపోయి ఉన్నాయో, ఏ మరకలు గట్టిపోయి ఉన్నాయో, ఏ పాపం అనేది వస్తుందో, ఏ చెడు తలంపులు వస్తున్నాయో, ఏ వస్తున్నాయో నాకు తెలియదు. కానీ విశ్వాసం అనే వస్త్రం ద్వారా నువ్వు దానిని కడిగి వేస్తావట. హల్లెలూయా. విశ్వాసం అనే వస్త్రము ద్వారా దానిని తొలగించుకునే అవకాశము 100కు 200% ఉందని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దావీదు మహారాజు 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 38వ వచనములో గొలియాతును జయించడానికి, తీసిపెట్టండి, గొలియాతును జయించడానికి ఎవ్వరు లేరు. కానీ దావీదు రాజుగా వెళ్ళనప్పుడు, దావీదు బాలుడుగా అంటే యవ్వన కాలంలో ఉన్నప్పుడు దేవుని ఇశ్రాయేలు ప్రజల్ని సున్నతి లేని అంటే ఒక ఫిలిస్తీయుడు గొలియాతు తిడుతూ ఉంటే రోషముతో ఏం చేస్తున్నాడో తెలుసా? నేను ఆయనతో పోరాడుతా అంటాడు. సౌలు దగ్గరికి పోతాడు. సౌలు, నువ్వు మరి నీ ట్రైనింగ్ ఏంటిదంటే నేను సింహము ఎలుగుబంట్ల నుండి గొర్రెపిల్లను రక్షించిన అనుభవాన్ని, ఎక్స్పీరియన్స్ తెలియజేస్తాడు. కానీ సౌలు అంటాడు కదా, ఈయన అంత ఎక్స్పీరియన్స్ ఉందన్నాడు కదా, మనం తీసుకుందాం, ఉద్యోగంలోనికి తీసుకుందాం. అందుకే ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు అడుగే మొట్టమొదటి, నువ్వు ఎక్కడన్నా చేసావమ్మా, ఎక్స్పీరియన్స్ ఉందా, ఏ అనుభవం ఉంది, చదువుకున్న అనుభవం ఒక్కటి ఉంటే సరిపోదు, మాట్లాడే అనుభవం, ఎంతమందితో ఏ రకంగా డీల్ చేసే అనుభవం, నీ సర్టిఫికేట్, ఇవన్నీ అడుగుతారు ఈ లోకపర. రాజు కూడా నీ అనుభవం అంటే చెప్పాడు. అప్పుడు అక్కడ ఉన్న సైనికులతో చెప్తున్నారు, ఇంక ఈయనని యుద్ధ రంగంలోనికి వెళ్ళాలంటే ఈయనకి ఏం ధరింపజేయాలని ఉంది. ఒక మాట చదవండి సిస్టర్. అక్కడ 38వ వచనం 17వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథం ఆ మాట చదివిన సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి. చాలు సిస్టర్. సౌలు యొక్క యుద్ధ వస్త్రములు ఎవరికి ధరింపజేసిందండి? దావీదుకు శిరస్త్రాణము, బల్లము అన్ని ధరింపజేస్తుంటే ఆయన కొంచెం యవనస్తుడు కదా, పట్టివాడు కదా, చాలా బలం తక్కువ ఉందేమో. ఆ యొక్క ఆయుధాలను, ఆ యొక్క వస్త్రాలను వేసుకునే శక్తి, భరించే శక్తి లేదు. అందుకే ఇవేసుకొని నేనాడబోతాను. యుద్ధ వస్త్రాలు వేసుకొని వెళ్ళాలి యుద్ధ రంగంలోనికి. దావీదు అంటున్నాడు, నాకు ఇవి ఏం లేదు, వాడుక లేదు, వేసుకునే ఎప్పుడన్నా వెళ్ళాడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు? పోనీ అన్నలు తీసుకుపోయారా? పోనీ ఇంకెవరన్నా తీసుకెళ్లారా? యుద్ధంకి వాళ్ళ అన్నల క్షేమానికి, వాళ్ళ అన్నలకి గోధుమలతో మంచి వేయించినటువంటి ఫుడ్ తీసుకొని వెళ్ళమని తండ్రి చెప్తే యుద్ధం చూసినట్టు చూశాడు, యుద్ధంలోనే పాల్గొన్నాడు. యుద్ధ వస్త్రాలు వేసుకునే అలవాటు లేదు. కానీ దావీదు అంటున్నాడు, నాకొకటి వాడుక. ఆమేన్. ఏం వాడుకుంది? వడిసెల్ల. రెండవది చెప్పాలి, ఏం వాడుకుంది? వడిసెలతో పాటు ఇంకేంది? రాయి. చెప్పండి. రాళ్ళు తీసుకున్నాడు 5. తర్వాత ఇవి నాకు వాటితోటే యుద్ధం చేశాడా? వాటితోటే యుద్ధం చేసినవని అన్నవాళ్ళు ఆమెనండి. దావీదు వడిసెల రాయితోనే యుద్ధం చేశాడన్న వాళ్ళు ఆమెనంటారా? దానితోనే యుద్ధం చేశారా? దానితోనే. అందుకే క్రైస్తవులు ఎదగలేకపోతున్నాం.
దేవుని శక్తి, దేవుని బలము, దేవుని అభిషేకం అన్నీ తోడైనాయి. వడిసెల రాయి. మళ్ళా నువ్వు ఇట్టా అని చెప్పి మళ్ళా వచ్చేసినావు, జంపు చేసినావా? విశ్వాసం ఎట్లొచ్చిందో చెప్పురు ఇప్పుడు. సరే చెప్పిరుగా, నా మాటలోనికి వచ్చేసిరు. ఎట్లొచ్చిందో చెప్పు. వడిసెలని రాయిని రెండు పట్టుకొని వచ్చాడు కదా, దాంతోపాటు విశ్వాసాన్ని ఎట్లా తీసుకొచ్చాడు? యెహోవా ఈరే యెహోవా జీవము. ఇంకా అన్ని పలుకురు. ఇక నేను ఏది చెప్తా అదే, మీరు ఏదైనా చెప్తే దాన్ని తీసుకున్నా అదే అని. అది నేను ఎక్స్పీరియన్స్ చెప్పిన. అయితే నా వైపు వినండి, నాకు సమయం లేదు, చాలా తక్కువగా ఉంది. వడిసెల తిప్పేది రాయిని రెండు పట్టుకొని వచ్చేటప్పుడు ఆయన లోపల ఒక విశ్వాసంతో అడుగు పెట్టాడు. ఆమేన్. ఏ విశ్వాసమో తెలుసా? ఫిలిస్తీయుడు, దేవుని ఎరగని అన్యజనుడు, విగ్రహారాధికుడు, దేవుని ప్రజలమైన, దేవుని వాగ్దాన ప్రజలమైన ఇశ్రాయేలు ప్రజల్ని తిడుతుంటే ఊరుకోలేదు. ఆమేన్. విశ్వాసం పనిచేసింది. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంతటివాడు, ఎక్కడి నుండి వచ్చింది? ఆయన లోపల ఉన్న విశ్వాసం దేన్ని వాడుకున్నాడో తెలుసా? చెప్తారా ఇప్పటికైనా? దేన్ని వాడుకున్నాడు? ఆయన లోపల ఉన్న విశ్వాసం దేన్ని వాడుకున్నాడు? మీ విశ్వాసానికి ద్వారం ఈరోజు తెరవాలి. ఆమేనండి. నీకుంది విశ్వాసం, కానీ తెరుస్తలేవు. ఈరోజు విశ్వాసానికి నువ్వు ద్వారం తెరవాలి. నీ లోపల విశ్వాసం అనే వస్త్రం ఉంది, విశ్వాసం అనే శక్తి ఉంది, విశ్వాసం అనేది ప్రతిదీ ఉంది, కానీ దానికి ద్వారము తెరిచేది నీవే. ఆమేన్. ఏంటిదో తెలుసా? నోరును తెరిచాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని నోటితో పలికాడండి. ఈరోజు నీకు విశ్వాసం ఉందా అంట? ఆమేనండి. మరి ఏం పలకాలి నువ్వు? విశ్వాసం అనే వస్త్రానికి మన నోటిని పలకాలి. ఆమేనండి. ఈరోజు విశ్వాసం ఉంది, కానీ నోరున చెప్పండి, నోటిని పలకట్లేదు. విశ్వాస సంబంధమైన మాటలు పలకట్లేదు. విశ్వాస సంబంధమైనటువంటి ఆ ప్రార్థన అయితే చేస్తున్నాము, కానీ మాటలు రావట్లేదు. ఒక మాస్క్కే శరీర మరకలు తీసివేసింది. దేవుని బిడ్డలారా, విశ్వాసాన్ని నువ్వు ధరించుకుంటే నీ నోటిలో విశ్వాస సంబంధమైన మాటలే వస్తాయి. ఆమేన్. అందుకే దావీదు యుద్ధ వస్త్రములు ధరించుకోలేదు, కానీ విశ్వాస వస్త్రము ధరించుకొని విశ్వాసము చొప్పునే మాట్లాడాడు. ఆమేన్. నువ్వు నా మీదకి వస్తున్న కుక్కలాగా వస్తున్నవేందని ఎవరు గొలియత్ అంటే, నేను ఎట్లా వస్తున్నానో చూడు, ఈరోజు నీ తల నేను నరికి వేసి ఆకాశ పక్షులకు ఇస్తానని చెప్పి నిజంగానే గొలియత్ తలను నరికి వేసినటువంటి విశ్వాసం దావీదులో ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకి ఏ వస్త్రాన్ని ఇచ్చాడట? విశ్వాసం. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11:6 ఎవరు దేవుడు విశ్వాసము లేకుండా దేవుడికి, అంటే విశ్వాసం ఉంది. మనం దేవుణ్ణి ఇష్టపడ్డాము, దేవుణ్ణి అంగీకరించాము, నీటి బాప్తిజం తీసుకున్నాము, క్రీస్తును ధరించాము, కానీ విశ్వాసం మనలో ఉంది, కానీ దాన్ని బయటికి తీసే మార్గం ఏందట? నోరు. మన నోటిని వాడిగా చేయాలి, మన నోటిని తెరిచి మాట్లాడాలి. కీర్తనకారుడు అంటా ఉన్నాడు 64:8 అధ్యాయంలో, ఒకసారి ఆ మాటను చదవండి. కూలుటకు వారి నాలుకనే కారణమంట. ఒకసారి ఆ మాటను చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడతాను. కూలుటకు వారి నాలుకే వారు కూలెదరు, వారు కూలుటకు వారి నాలుకే కారణము. ఆమేన్. వారు కూలెదరు, వారు కూలుటకు ఏంటిదట? నాలుక. అందుకే సొలొమోన్ అంటా ఉన్నాడు, జీవ మరణములు దేని వశంలో ఉన్నాయట? అందుకే నీ ఆశీర్వాదము దేవుడి దగ్గర ఉందేమో, దేవుడి దగ్గర ఉండేది నీ దగ్గరికి రావడానికి విశ్వాసం అనే నోరును మనం ఉపయోగించాలి. విశ్వాసముతో మనం మాట్లాడాలి, విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. నీకు అవిశ్వాసం కనబడుతుంది ప్రార్థన చేస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, కన్నీరు గారుస్తున్నప్పుడు, దేవుణ్ణి విడువక, మరువక, ఎడతెగక
నువ్వు ప్రార్థన చేస్తుంటే పరిస్థితులు వ్యతిరేకంగా మారుతాయి. అయినా కూడా యోబులాగా సమస్తం మన మీదికి వ్యతిరేకంగా వచ్చిన యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు అవిశ్వాస సంబంధమైన మాటలు మూర్ఖులే, అవిధేయకరమైన మాటలు మూర్ఖులే. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంతటి కష్ట పరిస్థితిలో నువ్వు వెళ్తున్నా నీ నోటి నుండి విశ్వాస సంబంధమైన మాటలే మీరు మాట్లాడుదురుగా. దావీదు విశ్వాస సంబంధమైన నోరును గనుక పట్టుకోకపోతే, మాట్లాడకపోతే ఆయన చేతులున్న వడిసెల రాయి ఎక్కడో పడు. విశ్వాసంతో మాట్లాడాడు, విశ్వాసముతో దేవుని వైపు చూశాడు. ఆయన నోటి విశ్వాసాన్ని దేవుడు ఘన విజయములోనికి నడిపించాడు. ఆమేన్. దావీదు మరి గొల్యాతు మీద గొప్ప విజయముగా నాంది పలికాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి ఒక సహోదరుడికి తన కుమారుడికి మరి మరణము సమీపములో వెళ్తున్నప్పుడు కరోనా టైంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఎన్ని కిడ్నీలు? 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి భర్త లేడు, చనిపోయాడు. విధవరాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే, గవర్నమెంట్ హాస్పిటల్, డాక్టర్లు అన్నారు 2 కిడ్నీస్ ఫెయిల్ అయ్యాయి కనుక డయాలసిస్తో పాటు కరోనా ట్రీట్మెంట్ చేయాలి కనుక గవర్నమెంట్ అయినా కొంచెం ఖర్చుతో కూడుకుంది. ఎంత? 1,50,000. నువ్వు ఆ డబ్బులు ఇస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆమెకి ఏం అర్థం కాని పరిస్థితి. కుమారుడు చాలా క్రిటికల్ పరిస్థితిలోనికి వెళ్తున్నప్పుడు డాక్టర్ అన్నాడు, 24 గంటల టైం ఇస్తా, నువ్వు డబ్బు నా దగ్గరికి తెస్తే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా. అప్పటి వరకు ఈ హాస్పిటల్లో రూమ్ బయట ఉంటాడు స్ట్రెచ్చర్ మీద అని చెప్పినప్పుడు తల్లి అన్నది, నాకు కరెక్ట్గా 24 గంటలే ఇవ్వండి అని చెప్పింది. నేను 24 గంటల్లో మీకు డబ్బులు తెచ్చేస్తాను, నా కొడుకుకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు ఆమె బెడ్ బయట, అంటే స్ట్రెచ్చర్ బయట, ఇంకా రూమ్ ఇవ్వలేదు, వార్డులోకి తీసుకురాలేదు, బయట స్ట్రెచ్చర్ వేసి ఆ రూమ్ బయట వేసి ఆమె అక్కడే మోకాలేసి ప్రార్థన చేయడం స్టార్ట్ చేసింది. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు సమయం అవుతా ఉన్నప్పుడు అసిస్టెంట్ డాక్టర్లు వచ్చి నర్సులతో అడిగారట, ఏమనంటే ఆ తల్లిగారు ఏం చేస్తున్నారట, ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ప్రార్థనే, ఏమన్నా తిన్నదంటే ఏమీ తినలే. సాయంత్రం వచ్చి మళ్ళీ ఆ యొక్క డాక్టర్ అమ్మని, చిన్న డాక్టర్ అమ్మని వచ్చి చూసినప్పుడు మళ్ళీ అదే స్థితిలో, నైట్ 9 గంటలకు వచ్చిన అదే స్థితిలో, మళ్ళీ నైట్ స్థితి మిడ్ నైట్ వచ్చిన అదే స్థితిలో. పోనీ ఆమె ఏమన్నా సెల్ ఫోన్ ఆన్ చేసి ఎవరికన్నా మెసేజ్లు పెట్టిందంటే ఎవ్వరికి ఫోన్లు మెసేజ్లు ఏవి లేవు, కానీ మోకాలేసి అక్కడే కూర్చుంది స్ట్రెచ్చర్ దగ్గర. మరి ఆ రకంగా ప్రార్థన చేస్తా ఉంటే ఉదయం అయ్యింది. చిన్న డాక్టర్ అమ్మ చూసింది, ఆమె మనసే చెల్లించి ఒక మాట అనుకుంది తన మనసులో, ఇంకేమె పేదాము ఉన్నట్టుంది, ఈమె వల్ల డబ్బులు లేనట్టున్నాయి, ఈరోజు ఇంక మరుసటి రోజు కదా 24 గంటలకి. మరి ఆమె కూడా మీడియల్ క్లాస్ వంటి డాక్టర్ అమ్మే తన మనసులో అనుకుంది, నా గోల్డ్ చైన్ కుదోబెట్టి ఈ బాబుకు నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంది. తీరా ఇంకా వార్డులోనికి వెళ్ళే ముందు, వార్డుకి అంతా అయిపోయాక డాక్టర్ గారు, పెద్ద డాక్టర్ గారు వస్తున్నారు. వస్తా లోపలున్న పేషెంట్లందరినీ చూసి బయట ఉన్నటువంటి ఆ యొక్క పేషెంట్ దగ్గరికి వెళ్ళబోతున్నారు పెద్ద డాక్టరు, చిన్న డాక్టర్ కలిసి. పెద్ద డాక్టర్ అంటున్నాడు, మేడం అనంటే ఈమెమనుకుంది చిన్న డాక్టర్ అమ్మ, అయ్యో సారు డబ్బులు అడుగుతాడు, 24 గంటలు అయ్యింది కదా, కట్టారా లేదా, కట్టకపోతే పంపించేయండి అని అంటాడేమో అనుకొని చిన్న డాక్టర్ అమ్మలో లోపల నానా ప్రశ్నలతో సతమతమవుతుంది. ఈలోపు పెద్ద డాక్టర్ ఒక్కసారి మేడం అనగానే సార్ చెప్పండి సార్ అంటుంది. అప్పుడు ఆయన మళ్ళీ ఇలా అనుకుంటూ మేడం చెప్పండి సార్ అంటే, ఈరోజు మా అమ్మ చనిపోయిన దినము, సంవత్సరము అంటే. అవునా సార్ అని. అయితే ఏం చేయాలి సార్ అంటే, మా మమ్మీ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది, జ్ఞాపకార్థంగా నేను ఎందుకో
నిన్నటి నుండి స్ట్రెచ్చర్ మీద ఉన్నటువంటి ఆ స్త్రీ కుమారుడికి నేనే 1,50,000 కట్టి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తానని తల్లిగారితో చెప్పన్నాడు. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ మాట విన్న చిన్న డాక్టర్ అమ్మ పరుగున పోయి ఆమె అప్పటికి ప్రార్థనలోనే ఉంది. తట్టింది, లేపింది. ఆమెను ఒక మాట అన్నది తెలుసా? ఏమనో, అమ్మా నేను నిన్నటి నుండి గమనించా, ఏడుస్తున్నావో మూలుగుతున్నావో ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ఏ ప్రార్థన చేస్తావో నాకు తెలియదు. మొదటగా నేను కదిలింపబడ్డా, నేను నమ్మి చేద్దామని. కానీ నాకంటే పెద్ద డాక్టర్ అయ్యా 1,50,000 పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు అని అంటే ఆమె చెప్పిన మాట ఏంటిదో తెలుసా? ఆమె లేచి తన ఒళ్ళో ఉన్న బైబుల్ని చూపించి, నేను ఈ లోకంలో దేనిని నమ్ముకోలేదు, ఈ ప్రభువైన యేసు క్రీస్తు జీవము కలిగిన వాక్యాన్ని నమ్ముకున్నా అన్నది. హల్లెలూయా! నా భర్త నా చెయ్యి విడిచిండు, నా కుమారుడు చెయ్యి దాటిపోతుండు, అయినా నా దేవుడు నాకు నా విశ్వాసముతో నా కుమారుడి ట్రీట్మెంట్ చేస్తాడన్న నమ్మకముతో మూలుగుతా ట్రీట్మెంట్ జరుగుతుంది. నా కొడుకుకు నేను డబ్బులు ఎక్కడి నుండి తెస్తానో నాకు తెలియదు. అదే మొరపెట్టిందంట. హల్లెలూయా! ఆమన్న మాట ఏంటిదో తెలుసా డాక్టర్ అమ్మ, మేము పైన గెటప్పులు బాగున్నాయి, మా లోపల గెటప్ సెటప్ అనేది బాగలేదు. నీ గెటప్ బాగలేదు, చెమట వాసనతో, చెదిరిపోయిన జుట్టుతో, చినిగిపోయిన వస్త్రాలతో నువ్వు ఉన్నావు. కానీ నీ లోపల ఏముందో తెలుసా? బలమైన సెటప్ కలిగిన విశ్వాసం ఉంది. హల్లెలూయా! ఈరోజు నీ నోటితో ఎవరిని కదిలించాలి? అమ్మా, వాళ్ళు ఇస్తలేరు, వీళ్ళు ఇస్తలేరు, ఈయన ఇస్తలేరు, వీళ్ళ ద్వారా తెరుస్తలేరు, నా రోగం పోతలే, నాకున్న సమస్య పో. అమ్మ, ఏవి పోవు. నీ నోటిని ఆయుధంగా వాడుకో. ఆమేన్. నీ నోటిలో ఉన్న విశ్వాసాన్ని బయటికి తీయాలని ప్రభువైన యేసుక్రీస్తు ఈరోజు మిమ్మల్ని పురికొలుపుతుండో. హల్లెలూయా! దేవి నామానికి మహిమ కలుగునుగాక. ఒకసారి పైన ఉన్న చిన్నపిల్లలు ఇక్కడ మీ అందరు మీ చేతులు ఎత్తండి. చిన్నపిల్లలు, చదువుకుంటున్న వాళ్ళు మాత్రమే, అందరూ కాదు. మీరు రోజు 100 సార్లు అయినా చికెన్ ముక్కలు పెట్టమన్నా తింటారు, కేఎఫ్సీలు అయినా తింటారు, ఎన్నిసార్లు అయినా పోయినా తనివి తీరదు. అవునా లేదా? పిల్లలకి మీరు ఒక పని చేయాలి. ఏంటిదో తెలుసా? మీరు రాసుకోండి. కీర్తన గ్రంథం 61:2 సెలవిస్తుంది, నేను ఎక్కలేనటువంటి ఎత్తైనా, కంటిన్యూ చేయండి, నేను ఎక్కలేని ఎత్తైనా కొండపైకి ఎక్కించు. ఈ మాటను మీరు పలకండి. అమ్మా, మీరు పెద్ద పెద్ద చదువులు చదువుతానంటే మీ తల్లి దగ్గర డబ్బులు ఉండవు. ఆమెనండి, మీ నాన్నకు పెద్ద ఉద్యోగం కాదు, కానీ దేవుడు ఉద్యోగము ఉండేవారు ఎట్లా చదివిపిస్తారో ఉద్యోగము లేనివారు కూడా అదే చదువులు చదివిపిస్తారు. హల్లెలూయా! పలకండి మీరు. హల్లెలూయా! మీకు స్త్రీలుగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీ హస్తాలను ఎత్తండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం సెలవిస్తుంది. రాసుకోండి. ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమము కలుగును. ఆమేన్. ఆ మాటను మీరు రోజు 100 సార్లు మీ ఇంట్లో మీ ఆయన సంపాదన తెస్తాడో తేడో నీకు తెలియదు. ఒక్కొక్కసారి ఆరోగ్యం బాగుండదో మనకు తెలియదు. 15 రోజులు జ్వరం వచ్చి పడుకుంటే, 15 రోజులు సిక్ అయి పడుకుంటే శాలరీ కట్టు. అవునా లేదా? కానీ నువ్వు ఈ మాటను పలుకు. ఇది మొదలుకొని నా కుటుంబానికి వృద్ధియు క్షేమము. ఎటువంటిదే? మితి లేనిది, లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. ఆమేన్.
మీరు పలకాలి. ఈరోజు నేను ఇదే మీకు విశ్వాస సంబంధమైన నోటితో నేను పలికించే మాటలు పిల్లలకి ఇచ్చాను, మీకు ఇచ్చాను. ఎవరన్నా మా గృహములో మరి ఎవ్వరు రక్షణ పొందలేదండి అంటే యెహోషువ 24:15 మీరు పలకాలి. నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించెదము. ఆమేనండి. మీకు స్వస్థత లేదేమో, ఆయన పొందిన గాయముల చేత 1 పేతురు 2:24 ఉంది. ఆయన పొందిన గాయముల చేత నాకు స్వస్థత, మేము స్వస్థతను. ఇవి పలకడము. అమ్మా నువ్వు విశ్వాస సంబంధంగా నువ్వు పలుకుతున్నాము. దేవుని మాటలు విశ్వాసము, ఆమేన్, జీవము కలిగిన ఇవి పలకమని నేను చెప్తున్నాను. పిల్లలారా, దేవుని బిడ్డలారా, మీ పిల్లల్ని ఉన్నతమైన చదువులోనికి మీ తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నతమైన చదువులోనికి చదివియాలనుకుంటారు. కానీ డబ్బులు ఉండవు, పరిస్థితులు సహకరించవు. చిన్న చిన్న దాంట్లో వేసి చిన్న చిన్న చదువులు చదివించి ఏదో పాచి పనికో మామూలు కూలి పనికో వెళ్ళిపోయాలని ప్రయత్నాలు చేస్తే తల్లిదండ్రులు ఉన్నారేమో. కానీ నా యేసయ్య అంటుండు, విశ్వాసాన్ని రిలీజ్ చేద్దాం మనం పిల్లల మీదకి. ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన ఉద్యోగాలు, ఉన్నతమైన సెటిల్మెంట్లో వాళ్ళు వంతురుగాక. హల్లెలూయా. మీకేం చెప్పాను నేను? మీకు ఇది మొదలుకొని మితిలేని వృద్ధియు క్షేమము కలగాలి. అమ్మ పిల్లలకి ఇచ్చిర్రు, మరి మా భార్యలకు ఇచ్చిర్రు, మాకేం లేదనుకుంటారా? మీకు కూడా ఉంది. ఏంటిదో తెలుసా? 34:7 ఉంది. ఆయన యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఏముంటుందట? దేవుని దూత కావలి ఉంచుతుందట. ఈ మాట నువ్వు పలకాలి. అమ్మ నువ్వు డ్యూటీలకు వెళ్ళేటప్పుడు నీ భార్య నిన్ను కాపాడదు, నీ తల్లి నిన్ను కాపాడదు. ఎక్కడో డ్యూటీలు వేస్తారు, ఎంత రాత్రికో వస్తుంటారు. భార్య అమ్మ కళ్ళు ఇలా పెట్టి నా భర్త ఎప్పుడు వస్తాడా? మంచి భార్య అయితే ఇలా చూస్తుంది, ఆడొస్తాడులే. హింసించే భర్తలు వాడొస్తాడులే, నన్ను హింసించగా తగలాలి, ఏదన్నా ఒకటి తగలాలి అనేవాళ్ళు లేరా? లేరా? కానీ భర్తలు మీ భార్యల మీద మీరు హింసించే భర్తలైతే మీ భార్యలు నీ కొరకు అయ్యా మా ఆయనను మంచిగా తీసుకురాని ఏ భార్య చేయదు. ఈయనకు ఒక గుండెయ్యి ఒక దెబ్బయ్యి అనే భార్యలు ఉంటారేమో. కానీ భర్తల్లారా మీరేం చేయాలి? పురుషుల్లారా మీరేం చేయాలి? మేము వెళ్తున్నటువంటి మార్గములో, మా యొక్క డ్యూటీలో, మా వ్యాపారంలో, మా పనుల్లో మేము వెళ్తున్నామయ్యా, ఎండ దెబ్బ తగలద్దు. ఆమేన్. మధ్యాహ్నము ఏ రోగాలు మాకు రావద్దు. మధ్యాహ్నము మేము ఏ టైంలో పడితే ఆ టైం మా సార్ పిలుస్తుంటాడు. ఎండనడు, వాననడు, పగలనడు, రాత్రనడు, తీసుకురా డబ్బులు, ఇది చేయి అది చేయి అంటాడు. కానీ మా శరీరాలు అలసిపోతాయి, మా యొక్క ప్రాణాలు అలసిపోతాయి, మాకు లేనిపోని రోగాలు వస్తాయి అని అనుకున్న వాళ్ళకి దేవుని కాపుదల. ఆమేన్. దేవుని మాటలు మీరు పలకాలి. నా రాకపోకలో దేవుని దూత కావలి ఉంచుతుంది. నాకు దేవుడు మంచి ఆరోగ్యముతో నా కుటుంబాన్ని పోషించే ఆరోగ్యమును దేవుడు నాకు ఇవ్వబోతుండని ఈ రోజు నుంచి మీరు పలకాలని, ఈ రోజు నుంచి మీరు పలకాలని, ఈ రోజు నుంచి పిల్లలు పలకాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. నేను చిన్న మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం చదివిని మనం ముందుకెళ్ళిపోదాం, ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 11వ వచనం. విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించిన దైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. ఆమేన్. ఇది అబ్రహాము రాయలే, అబ్రహాము మనసులో మాట కాదు. అబ్రహాము మనసులో మాట రోమపత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఆయన శారా గర్భము మృతతుల్యమైనట్టు చూచెను గాని విశ్వాసము వలన బలము పొందుకొని. ఇక్కడ రాయబడిన విశ్వాసమును బట్టి శారయు వాగ్దానము చేసినవాడు నమ్మదగిన వాడని ఎంచుకొని తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. శారా గర్భము బలహీనము, శారా శరీరము బలహీనము, వయసు లేదు.
అందము లేదు, బలము లేదు, కానీ వీరిరువురు తన నోటిని ఉపయోగించారు. ఆమేన్. చక్కటి కుమారుడు గంటవని రోజు అబ్రహాం వచ్చి అన్నాడేమో తన నోటి నుండి. ఆ మాటను రిసీవ్ చేసుకుందట శారమ్మ. తను కూడా ఆ మాట విశ్వాస సంబంధమైన మాటని పలుకుతూ ఉంటేనంట శక్తి దిగిందంట. ఆమేన్. మీరు విశ్వాసముతో పలుకుతున్నప్పుడు దైవ సంబంధమైన శక్తి కార్యాలు జరుగుతాయి. ఆమేనండి. అందుకే నేను ఎందుకు పిల్లలు నా మాట పలకమన్నా, ఎవరు ఎక్కలేనటువంటి ఎత్తైన కొండపైకి వాళ్ళు పలుకుతున్నప్పుడు తెలియదు, ఆత్మ సంబంధమైన పరిధిలో కార్యం జరుగుతుంది, భూమండలంలో కార్యం జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. పలకండి. నేను చెప్తున్నాను కదా, పలుకుతే నువ్వు సమస్తాన్ని పొందుకుంటావు. ఏం చేస్తే? పలికితే. అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. పలికితే పక్కనున్న వాడిని చూడండి. పలికితే సాధ్యం కానిది సాధ్యం చేసుకోబోతావని చెప్పండి. మాట్లాడితే బండ బద్దలైపోతుందని. విశ్వాసముతో మాట్లాడు, కఠిన పరిస్థితితో మాట్లాడు, నీ పరిస్థితి బండ బద్దలైపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. పించలేకపోతున్నావు, ఏది నీ దగ్గర జరగలేకపోతుందో, నీలో ఉన్న విశ్వాసాన్ని నువ్వు బయటికి దియ్యి, నువ్వు మాట్లాడు. నీకొక విశ్వాసం అనే వస్త్రం ఉంది. ఆ వస్త్రానికి షైనింగ్ రావాలి, బలము రావాలి, శక్తి రావాలంటే నీకున్న నోటిని నువ్వు తెరవండి. సొంతలు లేదా? సొంతలు లేదన్న చేతులు దించండి. నేను ఖచ్చితంగా ఇదే ఇక నాకు లాస్ట్. అమ్మ 2 డబల్ బెడ్రూమ్లు ఉన్న ఇల్లు మాట్లాడండి. ఏదొద్దు, సొంతింట్లో పోవాలి. అమ్మ బాడికి ఇంట్లో ఉండే వాళ్ళకు కష్టాలు ఏంటిదో నాకు తెలుసు. పెళ్ళి కాక ముందుకు చూసా, పెళ్ళి అయ్యాక చూసా. ఎంత హింసలు పెడతా, అందరూ కాదు కొందరే. ఎన్ని హింసలో ఎన్ని నరకాలో నాకు తెలుసు. అందుకే రోషముతో మీరు ఉండండి. ఏం కావాలి మీకు? నీకు పలుకు. నేను సొంత ఇంట్లోనే నేను అడుగు పెడతా. ఉద్యోగాలు స్థిరంగా లేని వాళ్ళు, నాకు స్టెబిలిటీ మంచి శాలరీతో ఉన్న ఉద్యోగంలో నాకు సెటిల్ చేయి, ఇక నన్ను ఎవ్వడు లేపద్దు. అమ్మేనానండి. అదండి నీ విశ్వాసము. పొట్టివాడైన దావీదు గొలియాతు మీదికి ఏ విశ్వాసంతో పలికాడో తెలుసా? ఒరే సున్నతి లేవురా, మా పక్షాన దేవుడు ఉన్నాడు. మనం ఎవరిని కలిగి ఉన్నామో తెలుసా? జీవము కలిగిన దేవుణ్ణి. ఆమేన్. ఆ దేవుని కలిగిన మాటలు జీవముతో బయటికి రావాలి. ఆమేనండి. శక్తితో బయటికి రావాలి, విశ్వాసముతో బయటికి రావాలి. నేను చెప్తున్నా, ఈ 2025లో బలమైన విశ్వాస సంబంధమైన కార్యాలు చూచుదువుగాక, బలమైన స్వస్థతలు చూచుదువుగాక, బలమైన ద్వారాలను అడుగు పెట్టుదువుగాక. ఎవరు ఊహించలేనిది, ఎక్కడ పొందుకోలేనటువంటి ఒక నూతన ద్వారం తెరవబడబోతుంది. నీకు తెరవబడబోతుంది. నీ నోరుని వాడిగా చెయ్యి, విశ్వాసముతో మాట్లాడు. అమ్మా, ఎవరు ఎక్కడ ఊహించలేని గొప్ప కార్యములో నేను అడుగు పెడతా, నేను అడుగు పెడతా, నేను అడుగు పెడతా అని నీ విశ్వాసాన్ని రిలీజ్ చేయండి. ఈ రోజు నుంచి ఏం రిలీజ్ చేయాలి? విశ్వాసాన్ని రిలీజ్ చేయండి. మీకున్న విశ్వాసమే మీ గొప్ప కార్యాలు చూచేటట్టుగా, గొప్ప కార్యాలు పొందుకునేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. కళ్ళు మూసుకుందాం దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం, పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. విశ్వాసం మాట్లాడుతుందంట. విశ్వాసము దేవుడు అంటా ఉన్నాడు, చూస్తుంది. మాట్లాడుతున్నావు కానీ చూడలేకపోతున్నావేమో, చూస్తున్నావు కానీ మాట్లాడలేని ఒక బలహీనతతో నువ్వు ఉంటే, ఈరోజు దేవుడు చూచుటకు మాట్లాడుటకు నీ నోరే ఆయుధము. విశ్వాస సంబంధమైన నోరే ఆయుధము. ఆ ఆయుధాన్ని నువ్వు ఈరోజు ధరించుకో. విశ్వాసం అనే నోటిని ఆయుధంగా ధరించుకో. ఆ ఆయుధాన్ని నువ్వు పదును పెట్టాలి. ఈరోజు సాతాను యొక్క రాజ్యం మీద పదును పెట్టు,
సాతానుడు వేసే అగ్ని బాణాల మీద పదును పెట్టు. సాతాను యొక్క స్థావరాల మీద నువ్వు పదును పెట్టు. ఎంతో మంది జీవితాలలో విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. నా దేవుడు చేయలేనిది ఏదీ లేదని మాట్లాడుతున్నాడు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఆల్మైటీ గాడ్, నన్ను నేను ప్రత్యక్షపరుచుకునే దేవుణ్ణి, నా యొక్క దక్షిణ హస్తాన్ని చాపే దేవుణ్ణని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏది చూడట్లేదు, ఏది నీకు కనబడట్లేదు, ఈ వారమంతా మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు పలకండి, మీరు విశ్వాసముతో పలకండి. మీరు పలకకపోతే మీ నోరే మీరు కూల్చేటట్టు, మీ జీవితాలు నాశనమయ్యేటట్టు, మీ కుటుంబాలు పతనమయ్యేటట్టు కారణమవుతుందని దేవుడితో నీతోనే మాట్లాడుతున్నాడు గనక, దేవుని ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నాతో నువ్వు ఈరోజు నన్ను బలపరిచావు, నా విశ్వాసాన్ని పురికొలిపావు. నా నోటిననే ఆయుధాన్ని నేను వాడుకుంటాను, పదును పెడతాను, సాతాను స్థావరాలను కూల్చేటట్టుగా నా విశ్వాసాన్ని పదును పెడతాను ప్రభువాని నువ్వు దేవుని వైపు చూసి దేవుని అడిగితే విశ్వాసముతో నిన్ను నింపబోతుండు. తండ్రిగా కాచావు స్తోత్రం. ఒక కీడై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, విశ్వాసము చూస్తుంది, విశ్వాసం మాట్లాడుతుంది, విశ్వాసం వింటుందని నీ వాక్యం అంటా ఉంది. దేవుని బిడ్డ, విశ్వాసం చూసే విశ్వాసంగా నీలో ఉందా? విశ్వాసం నీకు నీ చెవులకి వినబడుతుందా? ఆ విశ్వాసంతో నువ్వు మాట్లాడుతున్నావా? మాట్లాడు. దేవుని శక్తిని చూడబోతున్నావు, దేవుని ప్రభావాన్ని చూడబోతున్నావు. ఇప్పుడే మీ కొరకు నేను ప్రార్థన చేయబోతా ఉన్నాను. ఎంతమంది అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నారు? ఎంతమంది దేవుని యొక్క ఆ సూచక్రియలను చూడాలని ఆశపడుతున్నారు? అబ్రాహాం అన్నాడు, కొంచెం సౌండ్ తగ్గిన ఆయన. అబ్రాహాం అన్నాడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయవాడు. మీరు వినాలా? మీరు కొట్టుకుంటా వెళ్ళిపోతే సౌండ్ ఎక్కువగా పెరుగుతా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సౌండ్ తక్కువ చేసుకొని ప్లే చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అబ్రాహాం అన్నాడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయవాడు, ఉన్న వాటిని లేని వాటిగా చేయవాడు. ఉన్నవి సమస్య, ఉన్నది శ్రమ, ఉన్నది వ్యాధి, ఉన్నది రోగం, ఉన్నది సాతాను సంబంధమైన క్రియలు ఎన్నెన్నో ఉన్నాయి. వాటిలన్నిటినీ ఇప్పుడే యేసు నామంలో నీ నోరు తెరిచి పలకండి. దేవుడు ఆయన శక్తి ద్వారా ఇప్పుడే తొలగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. అందరూ పలుకుదాం. ఏ సమస్యతో ఉన్నావో, ఏ ఇబ్బందితో ఉన్నావో, ఏ కొరతతో ఉన్నావో పలుకు. లేని వాటిని పలుకు, ఉన్న వాటిని పొయ్యేటట్లుగా పలకదాం. కమాన్ రెడీ. అందరం కమాన్. ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఎవరు కూర్చోవద్దు, లేవండి. అందరం లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం మాట్లాడదాం. ఇప్పుడు లేని వాటిని ఉన్నట్టుగా పలకదాం, ఉన్న వాటిని లేని వాటిగా పలకదాం మనం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీ కుటుంబం అంతా రక్షణ లేదా? నీ కుటుంబానికి రక్షణ లేదు. ఆ రక్షణ రావాలి. లేని దాన్ని పలకదాం. ఇల్లు లేదా? పలకు. రోగము నీ మీద తాండవాడుతుందా? పలకదాం. బంధకాలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయా? ఆర్థికమైన లేమి, ఆర్థికమైన సమస్య, సాతాను క్రియల చేత బంధించబడుతున్నావా? ఆత్మలో ఎదగలేకపోతున్నావా? అభివృద్ధి కాలేకపోతున్నావా? నీ సంతోషం, నీ సమాధానం కోల్పోయావా? కమాన్ ఎవ్రీబడీ రెడీ. 1 2 3 పలుకుదాం. లేని వాటిని ఉన్నట్టుగా చేయబోతున్నాడు ఆయన. ఉన్న వాటిని లేనట్టుగా మార్చబడబోతుంది. కమాన్ మాట్లాడు. విశ్వాసంతో మాట్లాడు. నువ్వు ఇల్లు కొనుక్కోబోతా ఉన్నావు, ఇల్లు కట్టబోతా ఉన్నావు, ఇల్లు కొనబోతున్నావు. 6 నెలల్లో దేవుని శక్తిని చూడబోతున్నావు, దేవుని ప్రభావం చూడబోతున్నావు. గర్భఫలం నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు, లేదా దేవుడు ఇవ్వబోతున్నాడు.
కమాన్ కమాన్. ఆర్థికమైన స్తోమత, ఆర్థికమైన ఇబ్బంది నిన్ను వెంటాడుతా ఉందా బిడ్డ? పలుకు పలుకు, ప్రార్థించు, పలుకు ప్రార్థించు. నోరు తెరువు, నోరు తెరువు, నోరు తెరువు. జ్ఞానం లేదా? చదువుల్లో వెనకబడిపోయావా? మార్కులు తక్కువైపోతున్నాయి, ఫెయిల్ అయిపోతున్నావు, అజ్ఞానంతో ఉన్నారు నా పిల్లలు. నేను పలుకు 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 పలుకు. నోరు తెరువు దేవుని బిడ్డ, నోరు తెరువు, నోరు తెరువు. కమాన్, ఓపెన్ యువర్ మౌత్. ఎవరు కూర్చోవద్దు, అందరూ లేవాలి, పైకి లేచి పలకండి. ఎవరు కూర్చోవద్దు, నీ బలహీనత తొలగిపోతుంది. శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని శక్తిని నువ్వు చూడబోతున్నావు. అందరూ లేచి నిలబడాలి, ఎవరు కూర్చోవద్దు, అందరూ పలకండి. దేవుని యొక్క నామములో పలకండి. దావీదులాగా ముందుగా పలకతాం, దావీదులాగా ముందుగా పలకతాం. పలుకు. నీ భర్త మారు మనసు పొందబోతా ఉన్నాడు, నీ భర్త మారు మనసు పొందబోతా ఉన్నాడు, నీ పిల్లలు మారు మనసు పొందబోతా ఉన్నారు. దేవుని శక్తి నీ కుటుంబాన్ని కమ్ముకోబోతా ఉంది. వ్యాధి, రోగము, బలహీనత దేవుడు తొలగించబోతా ఉన్నాడు. కమాన్ కమాన్. ఆత్మతో నింపబడదాం. పరిశుద్ధాత్మ నీ మీద లేదా? ఆత్మలో చల్లారిపోయావా? అవిశ్వాసం, అపనమ్మకము, ప్రార్థన లేని స్థితి, ప్రార్థించలేకపోతున్నావు. మునుపటి లేని ఆత్మ, ఆ తీవ్రత నీలో లేదా? అడుగు, పలుకు పలుకు. దేవుని బిడ్డ, మహిమ దిగి రాబోతా ఉంది, మహిమ కమ్ముకోబోతా ఉంది, దేవుని శక్తి కమ్ముకోబోతుంది. పునరుత్థానపు శక్తి, దైవిక శక్తి నేను తాకబోతుంది. టచ్ హోలీ స్పిరిట్, టచ్ అద్భుతాలు జరగబోతా ఉన్నాయి. నువ్వు సాక్ష్యం చెప్పాలంటే నీ నోటిలోనే ఉంది. అయ్యా నేను సాక్ష్యం చెప్తాను, నాకు ఇల్లు ఇవ్వు నాయనా. అడుగు. ఇల్లు కొనబోతున్నావు, ఇల్లు కట్టబోతున్నా. సామర్థ్యత దేవుడు ఇవ్వబోతున్నాడు. నీకు జ్ఞానం లేదు, అజ్ఞానంతో ఉన్నావా? జ్ఞానం అడుగుదాం. జ్ఞానాన్ని ఇవ్వు ప్రభువా. అడుగు, అడుగుదాం. అయ్యా అడుగు, అడుగు. స్థిరత్వం లేదు నీలో అవిశ్వాసం ఉంది, బలహీనత ఉంది, అపనమ్మకం ఉంది. దేవునికి దూరం అయిపోతున్నావు, లోకానికి దగ్గరైపోతున్నావు. అడుగు. నీ కుటుంబంలో సమాధానం లేదు, నెమ్మది లేదు, నీ ఇంట్లో అంతా గొడవలేమో, తంటాలతో ఉందేమో. అడుగు, అడుగుదాం. దేవుని సన్నిధి కదలబోతా ఉంది. జీవము కలిగిన దేవుని సన్నిధి మన మధ్యలో కదలబోతా ఉంది. దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ పిల్లలు ఆశీర్వదించబడతారు. పచ్చని ఒలివ మొక్కల వలె, 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 పచ్చని ఒలివ మొక్కల వలె చిగురించబోతున్నారు, వృద్ధింపబడబోతున్నారు. మీ పిల్లల కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, నీ బిడ్డల జీవితాలు ఫలిస్తాయి. కమాన్ 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 కమాన్. నీ ఉద్యోగం దేవుడు స్థిరపరుస్తాడు. నీ ఉద్యోగంలో నువ్వు తలగా మార్చబడాలి. నీ ఉద్యోగంలో నువ్వు పై స్థితిలోకి వస్తావు. నీ వ్యాపారం దీవించబడుతుంది, నీ చేతి పని దీవించబడుతుంది. నీ ఇల్లు ఓబేదేవి ఇల్లులాగా ఆశీర్వదించబడాలి. కొర్నేలు గృహం వలె నీ ఇంటిలోకి దేవదూతలు వచ్చుదురుగాక. పలకదాం, పలకదాం. దేవుని శక్తి, దేవుని శక్తి, పునరుద్ధారపు శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడే నిన్ను తాకుతా ఉంది, తాకుతా ఉంది. కదులు, పలుకు, నోరు తెరువు. కమాన్ కమాన్ కమాన్. బొమ్మలాగా ఉండొద్దు, బొమ్మలాగా ఉండొద్దు. కదులు, కదులు, కదులు. అయ్యా నన్ను నీ ఆత్మతో నింపు, నీ శక్తితో నన్ను నింపు, నీ ప్రభావంతో నింపు, నీ జ్ఞానంతో నన్ను నింపు. ఆశీర్వదించు, ఆశీర్వదించు, ఆశీర్వదించు. అడగండి, నోరు తెరవండి, నోరు తెరవండి. నోరు మూయొద్దయా పిల్లలు కూడా, నోరు మూయొద్దు. పలకండి, పలకండి, పలకండి. నాయనా మా తల్లిదండ్రులు దీవించయ్యా, మా అన్నదమ్ములను దీవించు, మా పిల్లల్ని దీవించు, మా ఇంటిని దీవించు, మా కుటుంబాన్ని దీవించు. అయ్యా నాలో ఉన్న బలహీనతలు తీసివేయి, తీసివేయి, తీసివేయి. అయ్యా నన్ను తాకు, తాకు నాయనా, నన్ను ముట్టు నాయనా, నన్ను తాకు నాయనా, నన్ను ముట్టు నాయనా. అడుగమ్మా, అడుగు. నిద్రపోవద్దు, లేచి నిద్రపోవద్దు, మౌనంగా ఉండొద్దు. నీ మనసు అటు ఇటు పోనీకు. అద్భుతాలు జరగబోతున్నాయి, మహత్ కార్యాలు జరగబోతున్నాయి. దేవుని సన్నిధి కదలబోతా ఉంది. ఈ బలహీనత నుండి నాకు విడుదల దయచేయి, ఈ శత్రు క్రియ నుండి నాకు విడుదల దయచేయి, ఈ అవమానం నుండి నాకు విడుదల దయచేయి. దేవుని సన్నిధి
అడుగుతున్న వాళ్ళకి దేవుని సన్నిధి కార్యాలు జరిగించబోతున్నారు. హోరాబా శిఖ రమాంద రమకో రక హోరమదల రిమక రాషద. హల్లెలూయా హల్లెలూయా. మీ కుటుంబాల్లో త్రాగుబోతులు మార్చబడబోతున్నారు. త్రాగుబోతులు, తిరుగుబోతులు కదిలించబడబోతున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. షక రిక రబా దారా ఓ రిమాంద రిమాకో రిక రమ. పలుకు. నీ నాలుకే ఒక ఆయుధం. నీ నాలుకే ఒక దేవునికి కావలసినటువంటి నీ నోటి ద్వారా వచ్చి మాట ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది, దీవెన్ని తీసుకొని వస్తుంది. ఇన్ని దినాలు నీ నోటిలో శక్తి ఉందని, నీ నోటిలో జీవం ఉందని, నువ్వు పలికితే కార్యం జరుగుతుందని మర్చిపోయేటట్లుగా సాతానుడు చేస్తున్నాడు. మాట్లాడు, మాట్లాడు. నీరసం వద్దు, బలహీనత వద్దు. మాట్లాడు, మాట్లాడు. కూర్చోవద్దండి ఎవరు, అందరూ లేచి నిలబడి కూర్చోవద్దు. హల్లెలూయా. దేవుని శక్తి కదలబోతా ఉంది. నీ కాళ్ళల్లో దేవుని శక్తిని ఉంచబోతున్నాడు. నీ కాళ్ళల్లో దేవుని శక్తిని ఉంచబోతున్నాడు. నీరసము, సోమరితనము, బలహీనత దేవుడు తొలగించబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. శబ రక రిక రమ ధీర మంద రమ కో శక రిక హో రబా శక రిక లమ. థ్యాంక్ యూ లార్డ్. దేవా, ప్రతి బిడ్డను దీవించండి నాయన, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా. ఎవరైతే నిజంగా మీ నోరు తెరిచి మాట్లాడి ఉన్నారో, నీ నోటితో ఒప్పుకొని ఉన్నావో, నీ నోటితో ఏదైతే నిజంగా నువ్వు పలికి ఉన్నావో, దేవుడు కార్యం చేయబోతా అన్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. మీ కుటుంబాల్లో దేవుని కార్యాలు జరగబోతాయి. నమ్ము. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. 7 సార్లు చెప్పండి. ఆమేన్. 7 మార్లు చెప్పండి. ఆగకుండా చెప్పండి. 7 మార్లు, 7 మార్లు చెప్పాలి. 7 మార్లు. ఎరుకు